ప్రస్తుతం టాలీవుడ్ క్రేజియస్ట్ కపుల్గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఉన్నారు. 5 ఏళ్ల పాటు ప్రేమించుకొని పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వివాహం తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు మళ్ళీ ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా మారిపోయారు. సినిమాలపై పూర్తి దృష్టి సారించారు. ఇటీవలే మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్తో అభిమానుల్ని పలకరించింది లావణ్య. ఇప్పుడు వరుణ్ కూడా కొత్త సినిమాతో మన ముందుకు రానున్నాడు. మెగా ప్రిన్స్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చి 1న గ్రాండ్గా రిలీజ్ కానుంది. శక్తి ప్రతాప్ తెరకెక్కించిన ఈ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ కాన్సెప్ట్ మూవీలో మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ మెగా మూవీ రిలీజ్ కానుండడంతో వరుణ్ తేజ్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ తన సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్, లావణ్య దంపతులు ఇటీవల గోదారమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఇద్దరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు వరుణ్. ఈ ఫోటోలో పూజారులు వరుణ్ మాత్రమే ఉన్నారు. లావణ్య కనిపించలేదు. అయితే మెగా కోడలు గోదావరిలో పడవ ఫోటోను నెట్టింట పంచుకుంది. దీంతో వారిద్దరూ కలిసే గోదావరి తల్లికి పూజలు నిర్వహించినట్టు తెలిసింది. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు పెళ్లి తర్వాత జీవితం మరింత సంతోషంగా ఉండాలని భావించి వరుణ్ తేజ్ ఈ ఆలయాన్ని దర్శించుకున్నారని సమాచారం అందుతుంది. ఇక పుల్వామా దాడికి ప్రతిగా భారత వాయుసేన చేసిన ఎయిర్ స్ట్రైక్ ఘటన ఆధారంగా ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రాన్ని తీశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ తెరకెక్కించారు. రీసెంట్గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్గా వచ్చి మూవీ టీంను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ గురించి, ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా గురించి చిరంజీవి చాలా గొప్పగా మాట్లాడారు. నేను 4-5 రోజుల క్రితం అమెరికాలో ఉండగా డాడీ మీతో మాట్లాడాలి అంటూ వరుణ్ తేజ్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తర్వాత కాల్ చేసి మా సినిమా ఫంక్షన్ జరుగుతుంది, మీరు ముఖ్య అతిథిగా రావాలని అడిగాడు. భారత వాయుసేన మీద తీసిన ఇలాంటి సినిమాకి మీరు వస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది, చిత్రాన్ని మరింత ఎక్కువ మంది చూస్తారని వరుణ్ చెప్పగానే ఇది నాకు వచ్చిన గొప్ప అవకాశంగా భావించాను. ఒక సైనికుడి గురించి 10 మందికి తెలిసేలా చేయడానికి వరుణ్ రమ్మన్నాడు. ఇలాంటి రియల్ హీరోల మీద తీసే సినిమాలను ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అందుకే ఈ ఈవెంట్కి వచ్చాను. ఈ ఫంక్షన్కి రావడం నాకు గర్వంగా ఉంది. డైరెక్టర్ శక్తి ప్రతాప్ గురించి వరుణ్ చెప్పగా విన్నాను. అతను కేవలం ఒక కమర్షియల్ డైరెక్టర్గా అవుదామని రాలేదు. ఆయన దేశానికి సేవ చేసే వారి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అలా ఎంతో రీసెర్చ్ చేసి జరిగిన ఘటనను యథాతథంగా తీయగలిగాడు. ఇలాంటి సినిమాలు ఆడాలి, అలాగే ఇలాంటి కథలు వచ్చినప్పుడు మనం చూడాలి. యూత్ ఇలాంటి సినిమాలు తప్పక చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన కోసం కాపు కాసే జవాన్ల కోసం ఈ సినిమాను చూడాలి. రియల్ హీరోలను సెల్యూట్ చేయడానికి ఈ సినిమాని చూడాలి అంటూ చిరంజీవి చెప్పారు. ఇక తన ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు సినిమాల్లో రావడంపై కూడా చిరు కామెంట్స్ చేశారు. వీళ్ళంతా నన్ను ఎప్పుడూ మేకప్తో చూసి వాళ్ళకి ఇక వేరే ఫీల్డ్లోకి వెళ్ళాలనే ఆలోచన రాలేదనుకుంటా. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ బెస్ట్ ఇండస్ట్రీ, దీన్ని అంత గౌరవిస్తాను నేను. ఇలాంటి ఇండస్ట్రీకి నా బిడ్డలు వస్తే అంతకన్నా ఏం కావాలి అని అనుకున్నాను. ఇక పరిశ్రమకి వచ్చినప్పటి నుంచి వరుణ్ నన్ను ఫాలో అవ్వట్లేదు. మా కుటుంబంలో ఏ హీరోకి రాని అవకాశాలు, డిఫరెంట్ రోల్స్ వరుణ్ తేజ్కి వచ్చాయి. ప్రతిదీ తను చాలా ప్లాన్గా చేసుకుంటూ వచ్చాడు. అందులో భాగంగానే లావణ్యని పెళ్లి చేసుకున్నాడు. తను చేసిన 13 సినిమాలు చాలా డిఫరెంట్ మూవీస్. అందులో నేపథ్యంగా తెలుగులో ఫస్ట్ టైం ఒక ఎయిర్ స్ట్రైక్ మీద తీసిన మొట్టమొదటి సినిమా ఇది కావడం గర్వంగా ఉంది. 7 ఏడాది క్రితం టాప్ గన్ అనే హాలీవుడ్ మూవీ చూసి ఇలాంటిని సినిమావి మనం తీయగలమా అని అనిపించింది. కానీ ఈ మూవీలో సీన్స్ చూశాక అలాంటి సినిమాను మన తెలుగు వాళ్ళు ఈజీగా చేసి అవతల పడేశారంటే టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అనిపించింది. కేవలం 75 రోజుల్లో ఈ సినిమా తీశారు అంటూ చిరంజీవి చెప్పారు. ఇక పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో టీం చిరంజీవిని సత్కరించింది. ఈ తర్వాత చిరంజీవికి కొన్ని ప్రశ్నలు వేసింది యాంకర్ సుమ. అందులో వరుణ్ తేజ్ ప్రేమ విషయాన్ని ప్రస్తావించింది. చిరు లీక్స్ అంటే మాకు చాలా ఇష్టం, కానీ వరుణ్ లవ్ లీక్ ఇవ్వలేదు. ఆ లీక్ మీకు రాలేదా అని ప్రశ్నించింది సుమ. ఈ నేపథ్యంలో మొదటిసారి వరుణ్ లవ్ స్టోరీపై చిరంజీవి స్పందించారు. వరుణ్ తేజ్ నాతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటాడు. వాళ్ళ నాన్నకి చెప్పలేనివి కూడా నాతో చెప్తుంటాడు. నేనే ఇన్స్పిరేషన్ అంటుంటాడు, అన్నీ చెప్తాడు. కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం నా వద్ద దాచాడు. అదే నాకు కోపంగా ఉంది అంటూ చిరంజీవి రియాక్ట్ అయ్యాడు. దీనికి వరుణ్ తేజ్ స్పందిస్తూ అది భయంతో కూడిన గౌరవం అని, అయితే తన లవ్ విషయాన్ని ముందు పెదనాన్నతోనే చెప్పినట్లు వెల్లడించాడు వరుణ్. ఈ కన్వర్జేషన్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక వరుణ్ తేజ్పై ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశాడు. చిన్నప్పటి వరుణ్ ఫోటోని చూపించగా అందులో చిరు, నాగబాబు, పవన్ మధ్యలో వరుణ్ తేజ్ ఉన్నాడు. దీనిపై స్పందిస్తూ తాను కూడా స్టార్ అవుతానని నటుడిని అప్పుడే అనుకున్నాడేమో, అలా కూర్చున్నాడని చెప్పాడు.
వరుణ్ తొలి సినిమా నా చిత్రమే అని వెల్లడించాడు. ముకుంద సమయంలో తాను మాట్లాడిన మాటలపై చిరుని స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. ఆపరేషన్ వ్యాలంటైన్ వరుణ్ తేజ్ కెరియర్కు అత్యంత కీలకంగా మారింది. దానికి కారణాలు కూడా లేకపోలేదు. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేదు ఈ మెగా హీరోకి. భారీ అంచనాల మధ్య వచ్చిన F3 యావరేజ్ దగ్గరే ఆగింది. ఇక గని, గాంధీవదారి అర్జున కూడా డిజాస్టర్ అయ్యాయి. దాంతో వరుణ్ మార్కెట్ పడిపోయింది. ఈ ప్రభావం ప్రస్తుతం సెట్స్పై ఉన్న మట్కాపై పడింది. మట్కాకు బడ్జెట్ ఇష్యూస్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ వ్యాలంటైన్ హిట్ అయితే మట్కాకు మనీ ప్రాబ్లమ్స్ తొలగిపోయినట్టే. లేదంటే మాత్రం వరుణ్ తేజ్ కెరియర్కు కష్టాలు కంటిన్యూ అవ్వడం ఖాయం. మరి మార్చి 1న తెలుగుతో పాటు హిందీలో విడుదల కానున్న ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఏ రేంజ్లో సక్సెస్ అందుకుంటుంది? వరుణ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారు? లావణ్య త్రిపాఠి వచ్చాక వరుణ్ నటించిన తొలి చిత్రం ఇదే కావడంతో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందని ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.